వారిని కూడా ప్రసంగించాల్సిగా కోరుచున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలు హరికిషన్ సార్ గారికి, డాక్టర్ మునికృష్ణన్ గారు, అసలు నిజంగా సార్ చాలా ఆశ్చర్యంగా ఉంది. స్టేట్ ప్రెసిడెంట్ అయిన మునికృష్ణ సార్ గారికి, సెక్రటరీ సురేంద్ర గారికి, మధు గారికి, ఈయన పోస్ట్ ఏంటి సార్ మామూలుగా ఓకే రాజు గారికి, మిగతా కోచెస్కి, ఈ పిల్లల వెంట వచ్చిన వారి ఇన్ఛార్జీలకి మనస్ఫూర్తి ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. ఈరోజు ఇక్కడ స్టేట్ మీట్కి ఇన్ని జిల్లాల నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. కొత్త గేమ్ అయినా కూడా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా పాల్గొని దీంట్లో మంచి మీకు పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఇందాకే ఈ గేమ్ని ఒలింపిక్స్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నారు. మీరంతా అదృష్టవంతులు నాన్న. కొత్త గేమ్లోకి చాలామంది తొందరగా రారు, అసలు తెలియదు కూడా. ఇప్పుడు మీరంతా పట్టుదలగా ఈ 10 ఏళ్ళకి నా కష్టపడ్డారు అనుకోండి, పై పొజిషన్కి వెళ్తే అదృష్టం. లేదు రొటీన్గా ప్రాక్టీస్ చేసి స్టేట్ నేషనల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వము 3% ఇప్పుడు కోటా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు అవుతారు. మీ తల్లిదండ్రులకు కూడా కోచ్లతో ఒకసారి మాట్లాడిస్తూ ఇలాంటి కార్యక్రమాల గురించి కూడా చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా మీ మీద నమ్మకం పెరుగుతుంది. మా అబ్బాయి ఖచ్చితంగా ఒక ఉద్యోగస్తుడు అవుతాడు అనే నమ్మకం కలుగుతుంది. అలాగే ఇంకా ముందు కబడ్డీ, క్రికెట్, IPL లాగా ఎలా పెడుతున్నారో నాన్న వింటున్నారా? చిన్నపిల్లలకని తెలియదు కానీ పెద్ద పిల్లలు మీకు ఐడియా ఉండాలి. మీరు కూడా వెళ్ళి ఇక్కడ ఏం చెప్పారో పక్కన మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తా పోతే వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఈ గేమ్లో ఇంకా ఎక్కువ మంది పాల్గొనడానికి అవకాశం ఉంది. ఎక్కువ క్రికెట్, కబడ్డీ ఇవైతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు కొంచెం శ్రద్ధ పెట్టి దీంట్లో స్కిల్స్ చక్కగా నేర్చుకుంటూ ఇంకా అడ్వాన్స్గా ఉండాలంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కోచెస్ ద్వారా ఆ వీడియోస్ కానీ ఈ గేమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు గిన తెలుసుకోగలిగితే దాంట్లో మంచి నిష్ణాతులు అవుతారు. అలాగే ఇంకా ఇంటర్నేషనల్లో కూడా ఏమేం మార్పులు వస్తున్నాయి ఈ గేమ్లో అనేది కూడా మీరు తెలుసుకోగలిగితే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఆ స్కిల్స్ని అవసరం బట్టి ఖచ్చితంగా మీరు మాస్టర్స్ అవుతారు. అలాగ అవ్వాలని మీ తల్లిదండ్రులకి, మీ కాలేజెస్కి, స్కూల్స్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్కి మన కర్నూలు జిల్లా కోసిక మండలానికి చెందినటువంటి జాకిర్ హుస్సేన్ గారు జపాన్